And my dear children, a peaceful good morning to all. దసరా అనగా 10 రోజులని అర్థం. ఆశ్వీజ మాసంలోని మొదటి 10 రోజులను మనం దసరా పండుగగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే మనం 11 రోజులు జరుపుకుంటున్నాము. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కొరకు తపస్సు చేసి బ్రహ్మ వరం కోరుకోమనగా స్త్రీలు బలహీనులు కనుక తనకు స్త్రీల ద్వారా తప్ప మిగతా ఏ విధంగా అయినా మరణం లేకుండా ఉండటమే అలా ఉండాలని వరం పొందారు. ఆ విధంగా పొందిన వరగర్వముతో 3 లోకాల్లో ఉన్న మంచివారిని దేవతలను హింసించుచుండగా అందరూ వెళ్లి దుర్గాదేవిని కాపాడమని శరణు కోరారు. అప్పుడు దుర్గామాత 9 అవతారములు దాల్చి 9 రోజుల పాటు మహిషాసురునితో యుద్ధం చేసి చివరికి కాళీమాతగా మహిషాసురుని అంతం చేసింది. ఆ కారణమున చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనందరం దసరా పండుగను వైభవంగా జరుపుకుంటాం. ఈ 9 రోజుల్లో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత కలదు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి. ఈవిడ జ్ఞానానికి అభయానికి ప్రతీక. ఈవిడికి ఎంతో ఇష్టమైన పులిహోరను నైవేద్యంగా సమర్పించుకుంటాం. రెండవ రోజు గాయత్రీదేవి. ఈవిడ శ్రేయస్సుకు శాంతికి ప్రతీక. ఈవిడికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలిని నివేదనగా సమర్పించుకుంటాం. మూడవ రోజు అన్నపూర్ణాదేవి. ఈవిడ శక్తి సంపద ఆహారానికి ప్రతీక. ఈవిడికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నాన్ని నివేదనగా సమర్పించుకుంటాం. నాలుగవ రోజు మహాలక్ష్మీదేవి. ఈవిడ ఐశ్వర్యానికి ప్రతీక. ఈవిడికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించుకుంటాం. ఐదవ రోజు లలితాదేవి. ఈవిడ అందానికి త్రిమూర్తులను కూడా శాసించే శక్తికి ప్రతీక. ఈవిడికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని నివేదనగా సమర్పించుకుంటాం. ఆరవ రోజు మహాచండి. ఈవిడ శత్రు రక్షణ విజయ ప్రాప్తికి ప్రతీక. ఈవిడికి ఎంతో ఇష్టమైన దద్దోజనం వడపప్పును నివేదనగా సమర్పించుకుంటాం. ఏడవ రోజు సరస్వతీదేవి. ఈవిడ జ్ఞానానికి విద్య కళలు సంగీతాలకు ప్రతీక. ఈవిడకి ఎంతో ఇష్టమైన పాయసం పెసరట్టు వడపప్పుతో నివేదనగా సమర్పించుకుంటాం. ఎనిమిదవ రోజు దుర్గాదేవి. ఈవిడ ధనం సంతానం శక్తి ధైర్యాలకు ప్రతీక. ఈవిడికి పులిహోర దద్దోజనం నివేదనగా సమర్పించుకుంటాం. తొమ్మిదవ రోజు మహిషాసురమర్దిని. ఈవిడ అహంకారాన్ని దుఃఖాన్ని భయాన్ని హరించేస్తుంది. ఈవిడికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పులిహోర పాయసం నివేదనగా సమర్పించుకుంటాం. చివరి రోజు ఆఖరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారం. ఈవిడికి ఎంతో ఇష్టమైన పులిహోర గారెలు నివేదనగా సమర్పించుకుంటాం. ఆ దుర్గమ్మ మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మంచి విద్య విజ్ఞానం వినయాలను అందించాలని అమ్మలగన్న అమ్మను ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు.